Good morning, guys. Good morning. Welcome back to my channel. I'm Naveen Golden Boy, Telugu best vlogger, best YouTuber, and best influencer. సో ఇప్పుడు చీజ్ బ్రెడ్ బనానా బ్రెడ్ అరే బనానా అయిపోయిందా చీజ్ కూడా అయిపోయింది చూద్దాం కూర్చున్న చీజ్ అవి వాటర్ పెట్టలేదు. జస్ట్ గివ్ మై 2 seconds ప్లీజ్. ఆర్డర్ పెట్టినాడు 16 నిమిషాలు టైం తీసుకున్నాడు. అప్పుడు చుట్టకు కూర్చున్నాను నేను. లేవడం కూడా వాళ్ళు జల్దీ లేచిన 7:40కి లేచిన. మెల్కి వచ్చిన 7:40కి లేచిన. అప్పుడు నుంచి చుట్టకు కూర్చున్నా ఇన్ సెన్స్ వీడియో ఒక నిన్న బ్లాగ్ అప్లోడ్ పెట్టేసిన. అయిన తర్వాత ఇక కూర్చున్నా ఏం చేయకుండా రీల్స్ స్క్రోల్ చేసుకుంటూ కూర్చున్నా. అప్పుడే నన్ను ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పి పోతే అప్పుడే నన్ను నాకు గుర్తొస్తుంది ఇవన్నీ లేవు అయిపోయినాయి పెడదాం అని చెప్పేసి. సో మ్యాటర్ ఆర్డర్ పెట్టిన వచ్చేస్తాయి అనుకోండి. హౌ ఆర్ యూ గైస్? వాట్ ఆర్ యూ డూయింగ్ గైస్? వాట్స్ అప్ గైస్? గుడ్ మార్నింగ్ గైస్. తిన్నారా గైస్? తినండి గైస్. దొడ్డికి పోయారా గైస్? దొడ్డికి పోండి గైస్. మంచిగా దొడ్డికి మంచిగా పోయినారంటే మీకు కడుపు ఎంత ఫ్రీగా ఉంటుంది రా అంటే మీకు ఎనర్జీ బూస్ట్ అయిపోతుంది. ట్రై చేయరు కావాలంటే. దొడ్డికి ఎంత మంచిగా పోతే మీ ఎనర్జీ అంత మంచిగా బూస్ట్ అయిపోతుంది. మీరు చాలా ఫ్రీగా ఫీల్ అవుతారు. చాలా ఆనందంగా, చాలా ఖుషిగా, చాలా సంతోషంగా, చాలా విశాలంగా, విహ్లాదంగా, వినోదంగా మంగమంగా ఫీల్ అయిపోతారు. ట్రస్ట్ మీ, ట్రై దిస్. అయితే ఒక ముచ్చట మీతో మాట్లాడాలి. ఏంటంటే మొన్న Q&A పెట్టినా కదా. Q&A పెడితే దాంట్లో ఒక 20-30% క్వశ్చన్లు ఏమొచ్చినాయంటే, అన్న నీ హేటర్స్ గురించి ఏం చెప్తావు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు హేటర్స్ కదరా, వాళ్ళు జెలసీ ర్యాట్స్, వాళ్ళు ఎలకలు, పందికొక్కులు. జెలస్గా ఫీల్ అయిపోయి పందికొక్కులు ఎలకలాలు. అర్థమైందా? జెలసీ అని ఎందుకు అంటున్నారు అంటే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వై ఇట్ ఈస్ జెలసీ, నాట్ హేట్ అనేది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. హేట్ కూడా కాదు అంటే ఇప్పుడు హేట్ చేయడానికి నేను ఎవరిని నన్ను ఎందుకు హేట్ చేస్తారు నన్ను ఎందుకు హేట్ చేస్తారు? నేను వాని ఇంటి పక్క ఉన్నా, లేకపోతే వాని ఇంటి మీద ఉంటున్నా, ఇంటి కింద ఉంటున్నా, లేకపోతే వాని చుట్టంనా, నన్ను ఎందుకు హేట్ చేస్తారు? ఏముంటుంది నన్ను హేట్ చేయడానికి? నాకు వాని జీవితంకి నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఎవరినో, ఐఎమ్ జస్ట్ ఎ స్ట్రేంజర్. అలాంటిది నన్ను హేట్ చేయాలంటే వాళ్ళ దగ్గర ఎలాంటి రీజన్ లేదు. ఇప్పుడు నా వీడియోస్ నచ్చలేవు వాళ్ళకి, నేను నచ్చలేను. సింపుల్ ఏం చేస్తారు? బ్లాగ్ చేస్తారు, లేకపోతే నాట్ ఇంట్రెస్టెడ్ కొట్టేస్తారు. వాళ్ళకి ఇంకోసారి నా వీడియోలు పోవు. కానీ నెగిటివ్ కామెంట్లు పెట్టడం అది మళ్ళీ నా వీడియోల కింద కాదు. వేరే వాడెవడైనా నా గురించి చేసినప్పుడు, లేకపోతే వేరే వాళ్ళ దాంట్లో నేను కనిపించినప్పుడు దాంట్లో వచ్చి నెగిటివ్ కామెంట్లు పెట్టడం, లేకపోతే ఎవరైనా ఏదైనా మీమ్ వేస్తే ఆ మీమ్ కింద నెగిటివ్ కామెంట్లు పెట్టడం, అది కూడా ఫేక్ అకౌంట్ పెట్టడం, ఏదో ఒకటి అర్థం లేకుండా మాట్లాడడం, తిట్టడం, చేయడం అనేది దట్స్ ఎ ప్యూర్ జెలసీ. అర్థమైందా? ఇట్స్ జస్ట్ ప్యూర్ జెలసీ. క్లియర్గా అర్థమైపోతుంది. ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకోవచ్చు, మరి ఇన్ని బ్యాడ్ చేయాలి, ఇన్ని గురించి బ్యాడ్గా మాట్లాడాలని చెప్పి అంటారు అంటే దట్స్ కాల్డ్ ప్యూర్ జెలసీ. ఎందుకంటే ఇప్పుడే కాదు, గతంలో కూడా 1 year కిందనే నేను చెప్పిన ఏమని, మీ గుద్దల దమ్ము ఉంటే రారా, ఈ అడ్రస్ నాది, మీకేమో తక్లీఫ్ ఉంటే వచ్చి మీ గుద్దల దమ్ము ఏముందో చూపించిపోర్రా అని చెప్పేసి, నీకు అంత గుద్దల దమ్ము ఉంటే ఇంత ఇది ఉంటే వచ్చి చూపించిపోర్రా అని కూడా చెప్పేసిన. వచ్చిరా? రాలేదు. ఓకే, సో దే జస్ట్ సిట్ ఎట్ దర్ హోమ్ అండ్ టైప్ అండ్ ఫీల్ లైక్ సిగ్మా అండ్ ఫీల్ హ్యాపీ. వాళ్ళ హోల్ హ్యాపీనెస్ వాళ్ళు వెతుక్కుంటున్నాడు, అంతే తప్ప ఇంకేం పీకలేరు వాళ్ళు. అర్థమైందా? ఇట్స్ జస్ట్ ప్యూర్ జెలసీ బ్రో, ప్యూర్ జెలసీ. లేకపోతే నేను ఏం చేసిన ఆయనకి, ఆ నీటి సంసారంలో నేను ఏమైనా ఇది చేసినా, లేకపోతే ఆయన పిల్లని ఏమైనా దెంగినా, నేను మంచిగా మళ్ళీ బూతులు వస్తాయి. అంతేనా కాదు? లాజికల్లీ థింక్ చేస్తే నువ్వు నేను ఏం చేసినా వాళ్ళ లైఫ్కి ఏం చేయలేదు కదా. నా వీడియోలు నేను చేసుకుంటున్నాను, నీకు నచ్చలేదు అనుకుంటే సింపుల్ నాట్ ఇంట్రెస్టెడ్ కొట్టాలి, లేకపోతే బ్లాగ్ చేసేయాలి. కానీ నువ్వు పని కట్టుకొని మరి ఇదంతా చేస్తున్నావు అంటే జస్ట్ ప్యూర్ జెలసీ. హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఒక మనిషి వానికంటే బెటర్ మనిషిని చూసినప్పుడు వాడు జెలస్ ఫీల్ అవుతాడు. ఆఫ్కోర్స్ ఇప్పుడు నేను సోషల్ మీడియాలో ఉన్నా కాబట్టి నాకు జెలసీ కామెంట్ల రూపంలో దీంట్లో వస్తుంది. మీకు రియల్ లైఫ్లో మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. ఏమని, మీ స్కూలింగ్ టైంలో కానీ, చదువుకునే టైంలో కానీ, మీ క్లాసులల్లో మంచిగా చదివినోడిని మంచిగా కూడా చదువుతున్నాడు రా అంటే, మంచిగా చదివినోడు పూరోడు వాని జెలస్ ఫీల్ అవుతుంటాడు. అమ్మాయిలల్లా ఫ్రెండ్స్లో ఒక అమ్మాయి చాలా అందంగా ఉంది, చాలా ఇది ఉందంటే ఆ అమ్మాయిని వేరే అమ్మాయి చూసి జెలస్ ఫీల్ అవుతుంటుంది. నువ్వు ఏ ఫీల్డ్లో ఉన్నావు కూడా నీకంటే ఒకటి బెటర్గా పర్ఫామ్ చేస్తుండు, నీకంటే ఒకటి బెటర్ పొజిషన్ ఉన్నాడంటే వాడిని చూసి నువ్వు జెలస్ ఫీల్ అవుతావు. అఫ్కోర్స్
కాకపోతే ఈ జెలస్ ఫీల్ అయిన దాంట్లో కూడా కొంతమంది ఎట్లుంటారు అంటే కొంతమంది జెలస్ ఫీల్ అయ్యి అనుకొని వాళ్ళు ఆ జెలసీ అక్కడ వరకు ఆగిపోతుంది. ఇంకొంతమంది ఏంటంటే అది ఎక్స్టెండ్ అది దాన్ని ఇంకొంచెం అది ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకెళ్ళి ఇది ఎట్లనైనా చేయాలి ఏం కథ అని చెప్పి ఎట్లనన్నా వీడిని ఏదో ఒకటి అనాలి ఏదో నేను చేయాలి అది అని చెప్పేసి ఏంది తెలుగులో చెప్పాలంటే ఓర్వలేని తనం, ఓర్వలేని గుణం, ఓర్వజాలలేని తరం అనమాట. ఓర్వలేని మాట్లాడాలి వీళ్ళు అంత సింపుల్గా, అంతే. అంతకుమించి ఇంకేం చేయగలుగుతారు వీళ్ళు. అదే ఉందా క్లియర్ కదా, ఇట్స్ కంప్లీట్ జెలసీ. సో డోంట్ కాల్ దెమ్ హేటర్స్, కాల్ దెమ్ జెలసీ ర్యాట్స్, జెలసీ పందికొక్స్, ఓర్వజాలని ముడగొడుకు. హలో బచ్చా, హాయ్ బచ్చా. సో ప్రీ-వర్కౌట్ మీల్లో మనం తినబోతున్నాం 2 చీజ్ బనానా శాండ్విచెస్. గాయస్ ఇది ఇప్పుడు వచ్చిన జిమ్కి ఇంకేదో ప్రాబ్లం అయిందంటే ఏమైందిరా? చెల్లి చచ్చిపోయింది కూర్చొని ఎండకి పాపం ట్రాఫిక్లో సిగ్నల్ దగ్గర కూర్చొని చెడ్డీలకి వెళ్ళి కింద గుద్దలకి వెళ్ళి చెమట వచ్చి మొత్తం చెడ్డ చచ్చిపోయిందంట పాపం. షిట్ మ్యాన్. లేకపోతే నువ్వు ఏమైనా పూచగడ్డ పోసుకున్నావు సుల్యాన్ని వచ్చి చెమటని చెప్పి కవరింగ్ దింగుతున్నావు మొడ్డ అని ఇదని చెప్పు ఉచ్చ పోసుకున్నావు కదా. డైపర్ తెచ్చుకున్నాను అందుకని ఒకటి బ్యాగ్లో ఉంది. వేసుకొని తిరుగు మొడ్డ అని. అరే డైపర్ కంటే సుల్లి కౌండం వేసుకో. చిన్న పొలాలు డైపర్లు వేసుకుంటారు, పెద్దోళ్ళు కౌండం వేసుకోవాలి. ఎవరికి కూడా షెడ్యూల్ వేసుకోవడమే నయం, వేసుకోకపోతే ఇంకా మంచిది అన్న. ఇంకా ఐస్ గడ్డలు పెట్టుకొని 2 ప్రశాంతంగా పోవచ్చు. ఆటోలో పోదాం ఐస్ గడ్డలు పెట్టుకొని. ఓకే మా బాయి వాళ్ళు వేసేస్తారు చెడ్డీలో, మీ హీటర్ వాళ్ళకి వెళ్ళామంట గుద్దాలో, మీరు జిమ్ము కంట వెళ్ళండి ముండాలో. ముండలు ఎందుకు వచ్చినాయిరా మధ్యలో? జిమ్కేలో అందరూ ముండలే అన్న నిజంగానే. పాట నచ్చితే పాట నచ్చితే షేర్ చేయండి సరేనా గైస్. స్టే ట్యూన్. పాట మొత్తం పాడి నిద్ర వస్తుంది గాయ్స్, ఇట్లా వామ్ చేసుకుని ఇట్లా వండుకున్నా నిద్ర వస్తుంది. గుడ్ నైట్. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Fuck me, I'm looking in the mirror, so foggy, but I've never seen clearer. I don't really think anyone can save me, and honestly I'm not really sure I want saving. I like to be my own worst enemy. There's no risk if you don't try at anything, so I'ma just keep buying everything. See you in the next life, have to be a better me. I don't think that my head's on straight, gotta flip it and grip it and go and get an x-ray. What's wrong with me? I just feel weight pushing on my chest and it squeezes till I suffocate. Better change my mindset, meditate. It's pretty cool that I'm alive and have better days. I could walk, see, hear, I should celebrate. Think I could change my mind, maybe elevate. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Yeah, all I need are some better days. Cause all I want, and I pray, I believe in the better days. I'm kinda stuck between a rock and a hard place. Do I work hard or live at my pace? You're only young once, yeah that's all great, but I also want a future where I'm okay. Living life is doing lots of cocaine. Wait no, it's living with no shame. Wait no, it's sleeping in on Sundays. చూడండి రా, మాడిపోయిన ముఖాన్ని చూడండి, ఎండకి ఎండిపోయిన ముఖాన్ని చూడండి, దుమ్ముతో నిండిపోయిన ముఖాన్ని చూడండి. అయ్యో ఛానల్ అయితే చూసి లాలో తిరుపతి వేయడు మావాడు గుండు కొట్టించుకోండు. గుండు నుండుగానే కొట్టారు కానీ మళ్ళీ ఎడికలు వచ్చేసినప్పుడు అవరా బల్ జల్దీ నల్లగా అయిపోయింది రా ఇది. అలా ఫాస్ట్ ఉంది ఎయిర్ గ్రోత్ ఇది. టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎక్కువనే రా రోహిత్ నీకు తెలిసిందే కదరా. ఛాయ్ పోతున్నా ఇప్పుడు ఛాయ్. గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు డే 2. ప్రీ-వర్కౌట్లో బనానా శాండ్విచ్ తింటున్నా, తినేసి బనానా చీజ్ శాండ్విచ్ తినట్టు. సినిమాలో నటించే వాళ్ళు కాదు యాక్టర్స్, నాలాంటి ఎంతోమంది యూత్, మిడిల్ క్లాస్ యూత్, వాళ్ళ యాక్టర్స్.
గుండెల్లో కొండంత బాధను పెట్టుకొని బయటికి ఇట్లా నవ్వుకుంటూ తిరుగుతారు చూసినావా, వి ఆర్ ద రియల్ యాక్టర్స్. ఇప్పుడు బాధ అనగానే ఆ పోరి చేయించిందా నవీన్ భాయ్ ఇట్లాంటివి వద్దు. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి పోరి కంటే చాలా 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 ఇంపార్టెంట్ అయిన బరువు బాధ్యతలు ఉంటాయి. అదే కదా, అవి ఇచ్చే బాధ ముంగట ఈ పోర్ల బాధ గెలికి పెద్ద మ్యాటర్ కాదు. ఇజ్జత్ ఇలువ సక్సెస్ పైసా ఇవన్నీ మ్యాటర్, చాలా చాలా మ్యాటర్స్. వీటన్ని చేస్తూనే ఆ చేజింగ్లా ఆ స్ట్రగుల్ ఆ బాధ అంతా లోపల పెట్టుకొని బయటికి ఇట్లా నవ్వుకుంటుంటుంది చూసినాం. అక్కడ మేము యాక్ట్ చేస్తాం, ద రియల్ యాక్టింగ్, న్యాచురల్ యాక్టింగ్. సెల్యూట్ టు ద ఆల్ యాక్టర్స్ అవుట్ దేర్. వెల్కమ్. సో గైస్ ముచ్చట అంటే కనిపిస్తుంది క్లియర్. సో మన వాళ్ళు ఇప్పుడు షాక్ హౌస్లో ఉన్నారు. లైక్ వాళ్ళు రంజాన్ లాస్ట్ డే కాబట్టి హలీం తింటారు. సో నేను బోలే తినడానికి. సో సినిమా పోతున్నాం, పోయేసి షాక్ హౌస్ పోయేసి ఒక చాయ్ తాగేసి సినిమా పోదాం. ఇగో దెంగి తింటారు మాకడాలు, దొంగ మాకడాలు. దిలీప్జీ హాయ్ చెప్పు. చాయ్ చెప్పు రీ. గర్మా గరం చాయ్. సో గాయ్ మ్యాడ్ స్క్వేర్ సినిమాకి రావడం జరిగింది విత్ మై మ్యాడ్ టీమ్. చూద్దాం ఎట్లుందో. పార్ట్ 1 గుద్దవాళ్ళు ఉండే, పార్ట్ 2 ఎట్లుందో మరి చూద్దాం. ఇప్పుడు ఏమంటావు దిలీప్జీ? నేను పార్ట్ 1 చూడలేవాను. రిప్పు కోణం అవుతాను నేను కొండ రిప్పు పార్ట్ 2 కూడా చూస్తున్నా కదా. ఎట్లుందిరా అలీం? ఎట్లుందిరా లాస్ట్ అలీం? ఎట్లుందిరా సావదోడు కంటే సావదో బెస్ట్. ఎందుకు ఇంకా పేర్లు ఎందుకు దెంగి తిన్నారు మాగడం మంచిగా. నీకేమే కదా రాని రోహిత్ ఆడ నువ్వు బయట తినేసి వచ్చినట్టున్నావు. ఏలే ఇంట్లోనే తిన్నా. నేను డైట్ చీట్లు ఎక్కువైపోతున్నాయి అని చెప్పి వాళ్ళు తింటారు గాయస్. నేను స్ట్రిక్ట్గా డైట్లోనే ఉన్నా. ఎట్లుండేరా అలీం? ఎట్లుండేరా దిలీప్? లాస్ట్ అలీం ఎట్లుండే? మంచిగా ఉండేరా. ఇది చూసి చెప్పురా. మంచిగా ఉండేరా. ఇది చూసి చెప్పేది ఏముందిరా. ఇవి కుక్కది కలుపుతారని న్యూస్ వచ్చింది, ఏమంటావు మరి? నీకెట్లా తెలిసింది? న్యూస్ వచ్చింది రా. హోల్సేల్ ఇలా 150 కుక్కలు మిస్ అయినా న్యూస్ వచ్చింది. అవి 3 ఏళ్ళ క్రితం వచ్చింది రా న్యూస్. ఇప్పటిది కాదా? చెక్ చేసుకున్నావు? కాదు, అందుకే న్యూస్ పేపర్ రెగ్యులర్గా చదవాలి. అవునా? మొత్తం అయితే మంచిగా ఉంది. మంచిగా ఉంది. నాయిస్. వెల్ గాయ్స్ సినిమా అయిపోయింది, ఇప్పుడు ఇంటికి వచ్చినాను. అండ్ రివ్యూ గురించి మాట్లాడితే బాగుంది సినిమా. మళ్ళీ చాలా రోజుల తర్వాత చాలా మంచిగా నవ్వుకున్నాను. సో సినిమా పేరులోనే ఉంది మ్యాడ్ అని చెప్పి. సో సినిమా కూడా మ్యాడ్ ఉంది. అంటే లైక్ నాకు ఇట్లాంటి హ్యూమర్ నచ్చుతుంది. ఇంతకుముందు కూడా చెప్పినా నేను. ఎట్లా అంటే ఇట్లాంటి హ్యూమర్ నచ్చుతుంది నాకు. ఇప్పుడు కొంతమంది ఉంటారు ఎట్లా ఈ జబర్దస్త్ స్కిట్లకి చూసి నవ్వుతారు. అట్లాంటి కామెడీ చేయాలి అని అనుకుంటే నాకు నచ్చదు. కానీ సీరియస్ సిచ్యువేషన్లల్లో పంచులు సెటైర్లతో అట్లాంటి సీరియస్ సిచ్యువేషన్లలో పంచులు సెటైర్లు వేస్తారు చూసినాం. అట్లాంటి కామెడీ నాకు నచ్చుతుంది. ఇప్పుడు వీళ్ళని నవ్వుపియాలి అని చెప్పేసి ఒక స్కిట్ అనుకొని లేకపోతే ఒక డైలాగులు అనుకొని ఇట్లా కామెడీ చేయాలి అనుకుంటారు చూసినాం. అట్లాంటి కామెడీ నాకు నచ్చదు. సో ఇట్లాంటి కామెడీ నాకు నచ్చుతుంది. సో అందుకని చెప్పేసి నాకైతే నచ్చిన సినిమా బాగుంది. అండ్ అయిపోయింది, ఇప్పుడు వచ్చినాం పండుకుంటే. గుడ్ నైట్. నచ్చినట్టు వెతుకుతా అడిగేటోడు ఎవ్వడు, అన్నిటికి భయం నాకు.